బాపట్ల జిల్లా చీరాలలో విద్యార్థులు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కు కృతజ్ఞతలు తెలుపుతూ ప్లకార్డులతో ర్యాలీ నిర్వహించిన విద్యార్థులు గత వైసీపీ పాలనలో 1200 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయడం సంతోషంగా ఉందన్నారు. ర్యాలీలో థాంక్యూ లోకేష్ అన్న అంటూ నినాదాలు చేశారు. అనంతరం నారా లోకేష్ చిత్రపటానికి విద్యార్థి సంఘ నాయకులు, విద్యార్థులు, కూటమి నాయకులు పాలాభిషేకం నిర్వహించారు. ఇంజనీరింగ్ కాలేజ్ నుంచి వచ్చాము. మేమందరం ప్రస్తుతం బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్నాము. మాకు వరకు ఫీజు రియంబర్స్మెంట్ సరిగ్గా పడేది కాదు, టైంకి పడేది కాదు. కాలేజ్ లో ఫీజు కట్టమని చాలా ఫోర్స్ చేసేవాళ్ళు. ఇప్పుడు లోకేష్ అన్న వచ్చిన తర్వాత మాకు ఫీజు రియంబర్స్మెంట్ కరెక్ట్ టైంకి పడుతుంది. కరెక్ట్ టైంకి కాలేజ్ లో పే చేస్తున్నాము. మా సెమిస్టర్స్ ఏ ప్రాబ్లం లేకుండా, ఎటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయకుండా మా సెమిస్టర్స్ మేము కంప్లీట్ చేస్తున్నాము. లోకేష్ అన్న వచ్చిన తర్వాత రీసెంట్ గా ఫీజు రియంబర్స్మెంట్ పడింది. మేము ఎగ్జామ్స్ ఫీజు కట్టి ఎగ్జామ్స్ అందరం బాగా రాసాము. చాలా హ్యాపీగా ఉన్నాం. ఇంట్లో పేరెంట్స్ ఫోర్స్ చేయకుండా ఫీజు కట్ చేసుకుని మా ఫ్యామిలీస్ కూడా హ్యాపీగా ఉన్నాయి. థ్యాంక్ యూ లోకేష్. చాలా ఇంజనీరింగ్ మాకు ఇది వరకు ఫ్రీ రియంబర్స్మెంట్ అనేది రాలేదు. ఫీజు గురించి ఇది వరకు చాలా ఇబ్బంది పడ్డాం. నేనే కాకుండా నా ఫ్రెండ్స్ కూడా చాలా మంది ఇబ్బంది పడ్డారు. పేదవాళ్ళు అందరూ హై క్లాస్ వాళ్ళు ఉంటారు కదా, సో పేదవాళ్ళు చాలా ఇబ్బంది పడ్డారు. కానీ లొకేషన్ వచ్చిన తర్వాత ఫీజు రియంబర్స్మెంట్ అనేది కరెక్ట్ గా టైంకి పడుతుంది. ఆ పడిన వెంటనే మేము వెళ్ళి కాలేజ్ లో కట్టుకుంటూ మా రెగ్యులర్ స్టడీస్ మేము కంటిన్యూ చేస్తున్నాము. కాబట్టి థ్యాంక్ యూ లోకేష్ అన్న. మాకు ఇది వరకు ఫ్రీ రియంబర్స్మెంట్ నియోజకవర్గంలో అదే విధంగా బాపట్లో ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా ఈరోజు చీరాలు రావటం జరిగింది. ఎందుకంటే వాళ్ళందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఆ సంతోషాన్ని ఈరోజు ప్రజల మధ్యలో పంచుకోవడానికి లోకేష్ అన్నకి పాలాభిషేకం చేయడం జరిగింది. మరీ ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలు ఎవరైతే ఫీ రియంబర్స్మెంట్ కోసం డిపెండ్ అయినటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం 1200 కోట్ల రూపాయలు డబ్బులు వేయడం జరిగింది. పిల్లలు కూడా ఎంతో ఆనందంగా ఉన్నారు. మా లోకేష్ అన్న మాకు డబ్బులు వేశారు, ఈ రోజు మేము గర్వంగా మా కాలేజీలోకి వెళ్ళి మేము చదువుకుంటాము, మేము చదువుకొని మంచి ఉద్యోగాలు కూడా మా లోకేష్ అన్న మాకు ఇప్పిస్తాడన్న ధైర్యంతో ఈ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు. ఖచ్చితంగా లోకేష్ అన్న నాయకత్వంలో ఈరోజు మేమందరం పనిచేయడం మేము చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాము. ఎందుకంటే ఎక్కడైతే బడుగు బలహీన వర్గాలకి న్యాయం జరుగుతుందో ఆ న్యాయం ఏంటన్నది ఈ రోజు చీరాల నడిబొడ్డులో ఈ రోజు పిల్లల్లో ఆనందం చూస్తుంటే ఖచ్చితంగా మా అందరికీ కలుగుతుంది. కాబట్టి అందరి ముందర ఇంకొకసారి థ్యాంక్ యూ లోకేష్ అన్న అని చెప్పి గర్వంగా మేము చెప్పుకుంటున్నాం. కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ